22. ఇదిగో నేను ఇప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడనై యెరూషలేముకు వెళ్ళుచున్నాను. అక్కడ నాకేమేమి సంభవించినో తెలియదు, కానీ బంధకములను శ్రమలను నా కొరకు కాచుకుని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములోనూ నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. అది నాకు తెలుసు. 24. అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుట ఎందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవాలనని నా ప్రాణమును నాకెంత మాత్రం ప్రియమైనదిగా ఎంచుకున్నట్టు లేదు. తుదముట్టించవాలనంటే అయిపోతుంది నా చాప్టర్ అని చెబుతున్నాడు. ఎవరితో? సంఘ పెద్దలతో. గుడ్. 25. ఇదిగో దేవుని రాజ్యం గురించి ప్రకటించుచు నేను మీ మధ్య సంచరించుచుంటిని అని చెప్పి ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి. మీలో ఎవరును ఇక మీదట నా ముఖము చూడరని నాకిప్పుడు తెలుసు. దాని అర్థం ఏంటి? పాల్స్ చాప్టర్ ఈజ్ ఆల్మోస్ట్ క్లోజ్డ్ అని చెబుతున్నాడు. పౌలు గారి చరిత్ర ఇక అయిపోయింది. పౌలు అనే నా చరిత్ర ఇక అయిపోయింది. భవిష్యత్తులో ఇక నేను ఎఫెసులో అడుగు పెడతాననే నమ్మకము లేదు, పెట్టను కూడా. యెరూషలేములో జరగబోయే పరిస్థితి నాకు బాగా తెలుసు. నా చాప్టర్ అయిపోయింది. అందుకే మిమ్మల్ని పిలిపించాను. కాబట్టి మీలో ఎవరి నాశనం విషయమైన నేను దోషిని కానని నేడు మిమ్మల్ని సాక్ష్యం పెట్టుచున్నాను. 27. దేవుని సంకల్పం అంతయు మీకు తెలుపకుండా నేనేమి దాచుకోనలేదు. 28 చదివే ముందుగా ఇప్పుడు వద్దాం పాయింట్కి. ఇంతెందుకు చదివించానంటే, ఇక నేను భవిష్యత్తులో ఉండను మీతో, ఇక అయిపోయింది. ఎఫెసులోకి వచ్చి అక్కడుండే విశ్వాసులందరినీ పలకరించి మీరు ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలని చెప్పే అవకాశమే నాకు లేదు. ఇక అయిపోయింది. ఇక సంఘ బాధ్యతలు మీవి అని 28 దాటి ఒక్కసారి కిందికి వద్దాం. 28 దాటి 29కి వద్దాం. నేను వెళ్లిపోయిన తర్వాత క్రూరమైన తోడేలు మీలో ప్రవేశించునని నాకు తెలుసు, వారు మందమును కనికరించరు. 32 ఇప్పుడు దేవునికి ఆయన కృపావాక్యమునకు మిమ్మును అప్పగించుచున్నాను, గుడ్ బై అని చెబుతున్నాడు. ఇలా చెప్పిన ఈయన సంఘ పెద్దలకు ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. అదే 28వ వచనం. దాన్ని మీరు ఈరోజు రౌండప్ చేయాలి. 28 మీరందరూ రౌండప్ చేయాలి. ముందు చదువుదాం. 28కి రండి. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును ఏం చేయుటకు మళ్ళీ ఏం చేయుటకు? కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు ఏంగా ఉంచిందట? అధ్యక్షులుగా. మీరందరు అధ్యక్షులు. వచ్చిన వారితో ఏమని చెబుతున్నాడంటే, మీరు అధ్యక్షులు. ఇంతకు వచ్చింది ఎవరి దగ్గరికి? వచ్చినది ఎవరిన దగ్గరికి? సంఘ పెద్దలు. అంటే సంఘ పెద్దలైన మీరే ఎవరు? అధ్యక్షులు. సంఘ పెద్దలైన అధ్యక్షులన్న మీరు ఏం చేయాలంటే సంఘాన్ని కాయాలి. సంఘాన్ని కాయుటకు పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ఏం చేశాడు? అధ్యక్షులుగా నియమించాడు. ఆ యావత్తు మందను గూర్చి మందనగా, మందంటే గొర్రెలు కాదు, ఇక్కడ మనుషులు. అర్థమవుతుందా? మందంటే ఎవరు? ఇక్కడ సంఘ సభ్యులు. యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండుడి. ఈ వచనంలో ఎంత ఇన్ఫర్మేషన్ బయటకు వస్తుందో అంత లాగేయండి ఇప్పుడు బయటికి. మళ్ళీ అడుగుతున్నా, వచ్చింది ఎవరు? సంఘ పెద్దలు. సంఘ పెద్దలును పరిశుద్ధాత్ముడు ఏమిగా నియమించాడట? అధ్యక్షులుగా. అధ్యక్షులన్న వారు మందని ఏం చేయాలట? కాయాలి. పెద్దలే అధ్యక్షులే కమాన్ పెద్దలే అధ్యక్షులే పెద్దలు. పెద్దలైన అధ్యక్షులన్న వారు మందనేం చేయాలి? కాయాలి. వెరీ గుడ్. ఇప్పుడు నా ప్రశ్న, మందను కాసే వారిని ఏమందురు? బోలియే చెప్పండి. సంఘను కాసేవారిని, సంఘను కాయువారిని ఏమనాలి? కాపరి అనాలి. ఏమనాలి? కాపరి అనాలి. కాయువారిని ఏమనాలి? కాపరి. మందను కాసేవాడు కాపరి. అందుకే మొదట అడిగాను మిమ్మల్ని,
మొదటి ప్రశ్న ఏంటి? ప్రారంభ పలుకుల్లో మొదటి ప్రశ్న ఏంటి? సంఘాన్ని కాసేవారు ఒక ఆయన ఉంటారు కదా మీ చర్చిలో, ఆయన పేరు ఏంటంటే మీరు సంఘ కాపరి అని అన్నారు. వెరీ గుడ్. ఇక్కడికి రండి. ఇప్పుడు మిలేతు నుంచి ఎఫెసుకు వర్తమానము పంపి సంఘ పెద్దలను పిలిపించి పౌలు గారు వారితో చెబుతున్న మాట ఏంటో తెలుసా? పెద్దలు మీరే, అధ్యక్షులు మీరే. అధ్యక్షులైన పెద్దలైన మీకున్న బాధ్యత ఏంటో తెలుసా? మందనేం చేయాలి? కాయాలి. అంటే మీరు పెద్దలే కాదు, ఇంకా అధ్యక్షులే కాదు, ఎవరు మీరు? మీరు కాపరులు కూడా. ఇప్పుడు చెప్పండి, ఎఫెసు నుంచి పౌలు గారు సంఘ పెద్దలను పిలిపించాడా, సంఘ కాపరులను పిలిపించాడా? చెప్పండి చెప్పండి. సంఘ పెద్దలనే కాదు, ఎవరిని పిలిపించాడు? సంఘ కాపరులను కూడా పిలిపించాడు. ఇందాక మనం ఏమనుకున్నాం? పాస్టర్ గారు ఏమయ్యారనుకుంటున్నారా? పాస్టర్ గారు ఎక్కడో లేడు. వచ్చిన వీళ్ళందరూ ఎవరనుకుంటున్నారు? సంఘ కాపరులు. పెద్దలు వీరే, కమాన్. అధ్యక్షులు వీరే, కాపరులు వీరే. కాపరులు ఇంగ్లీష్ లో ఏమంటారు? ఇంగ్లీష్ లో చెప్పండి. కాపరులు ఏమంటారు? మీరు కాపరులు ఏమంటారండి? పాస్టర్స్. షెపర్డ్స్ అని ఉందిలేండి. షెపర్డ్స్ ఇస్ ఓకే. మన భాషలో మనం ఏమని పిలుస్తాం? సంఘ కాపరిని పాస్టర్స్. పాస్టర్స్. గుడ్. ఇప్పుడు మరో పాయింట్. సంఘము నుంచి ఆయన ఒక పెద్దనే పిలిచాడా, బహువచనంలో ఉన్న పెద్దలను పిలిపించాడా? ఒక్కడే వచ్చాడా, పెద్దలు వచ్చారా? సంఘ పెద్ద రాలేదు, సంఘ పెద్దలు వచ్చారు. అంటే ఒక సంఘములో సంఘ పెద్దలు ఉండాలి. ఆ సంఘ పెద్దలే సంఘ అధ్యక్షులు. ఈ సంఘ అధ్యక్షులే మందను కాయాలి. మందను కాయాలి. మందను కాసేవారు కాపరులైతే ఒక సంఘములో, ఇప్పుడు అసలు పాటు చెబుతాను, ఒక సంఘములో ఒక పాస్టర్ ఉండాలా? బైబిల్ ప్రకారంగా ఎక్కువ పాస్టర్స్ ఉండాలో మీరు చెప్పండి. ఇప్పుడు ఒక్కరుండాలా, ఎక్కువ మంది ఉండాలా? పౌలు గారు స్థాపించిన సంఘం ఎఫెస్ లో ఉంది. ఎఫెస్ లో ఉన్న సంఘంలో ఒక పెద్దే వచ్చాడా, ఎక్కువ మంది వచ్చారా? ఎక్కువ మంది పెద్దలే అధ్యక్షులు, ఎక్కువ మంది అధ్యక్షులే పెద్దలు. వీళ్ళందరికీ ఉండే పని సంఘాన్ని కాయడం. సంఘాన్ని కాయడం. సంఘాన్ని కాసేవాడు కాదు, సంఘాన్ని కాయువారు. అంటే సంఘానికి ఒక కాపరి కాదు ఉండవలసిందే, సంఘానికి ఒకరి కంటే ఎక్కువ కాపరులు ఉండాలి. దేంతో కాయాలి? దేంతో కాయాలి? దేనికి అప్పగించాడు? 30, 31, 32 వచనాల్లో. ఇప్పుడు మిమ్మల్ని దేవునికి ఎన్నో వచనం అది? 32 చదవండి. ఇప్పుడు దేవునికి ఆయన కృపా వాక్యమునకు మిమ్మల్ని అప్పగించుతున్నాను. అంటే పెద్దలైన మీరు వాక్యాన్ని చేతపట్టాలి. ఆ వాక్యంతో మందనేం చేయాలి? కాయాలి. పెద్దలైన మీరు వాక్యాన్ని పట్టాలి, ఆ వాక్యంతో మందను కాయాలి. అంటే పెద్దలు ఏం చేయగలగాలి? చెప్పండి. ఇప్పుడు పెద్దలు ఏం చేయగలగాలి? వాక్యము చెప్పగలగాలి. క్వాలిఫికేషన్ నంబర్ 1 అది. ఎలిజిబిలిటీ నంబర్ 1. సంఘ పెద్దలకు క్వాలిఫికేషన్స్ ఇప్పుడు చెబుతాను. సంఘ పెద్దలు ఎవరో తెలిపోయింది. ఎవరు పెద్దలు? కాపరులుగా పెద్దలే ఉండాలి. కాపరి వేరు, పెద్దలు వేరు కాదు. పెద్దే కాపరి, కాపరే పెద్ద. అలాంటి పెద్ద ఒకడు కాదు ఉండవలసింది, కాపరులు ఉండాలి. వీళ్ళందరికీ ఉండవలసిన మొదటి క్వాలిఫికేషన్ ఏంటో చెప్పనా? మొదటి క్వాలిఫికేషన్ ఏంటో చెప్పనా? అకార్డింగ్ టు ద బైబుల్, వాళ్ళు వాక్యము చెప్పగలిగి ఉండాలి. దిస్ ఇస్ ద మోస్ట్ ఆర్ ద ఫస్ట్ అండ్ ద ఫోర్మోస్ట్ క్వాలిఫికేషన్ ఫర్ ఎనీ ఎల్డర్. ఇప్పుడు మన దగ్గరకు వద్దాం. లోకంలోనికి రండి. బైబిల్లో నుంచి మీకెంతో మంది పెద్దలు తెలుసు కదా. నేను ఈ ఊరి పెద్దల గురించి మాట్లాడేది లేదండి బాబు. మళ్ళీ మీరు ఈ ఊరిని దృష్టిలో పెట్టుకోకండి, పక్కూరు దృష్టిలో పెట్టకండి. ప్రపంచంలో ఉండే సంఘ పెద్దల గురించి నేను అడుగుతున్నాను. పెద్దలందరూ
వాక్యం చెప్పగలరా? మనలో మాట చెప్పండి. పెద్దల్లో అందరూ వాక్యం చెప్పగలరా? పోనీ మీరు చెప్పమని చెప్పండి. వాళ్ళు ఏమంటారు? ఆ బాధ్యత మాది కాదు, పాస్టర్ గారిది. అదే కదా వాళ్ళు జవాబు చెప్పేది. వాక్యం చెప్పే బాధ్యత మాది కాదు, అయ్యగారిది. అయ్యగారంటే సంఘ కాపరి. పాస్టర్ గారు వాక్యం చెప్పేవాడైతే నువ్వు వాక్యం చెప్పలేను అని అంటున్నావంటే వాక్యము చెప్పలేని నీవు సంఘ పెద్దగా ఉండుటకు అర్హుడివి కాదు.